నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో సూర్యాష్టకానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవుడైన సూర్య భగవానునికి నమస్కారము. ఉదయభానుడు నన్ను కరుణించుగాక. దినాధిపతికి నమస్కారము. ప్రకాశ స్వరూపునకు నమస్కారములు అని అర్థము. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రములు కల రథమును అధిష్ఠించినవాడు, తీవ్రమైన తేజస్సు కలిగినవాడు, కశ్యప మహర్షి కుమారుడు, తెల్లని పద్మమును ధరించినవాడు అయిన సూర్యభగవానునికి ప్రణమిల్లుచున్నాను అని అర్థము. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎర్రని రథంపై సంచరించువాడును, సర్వలోకములకు సృష్టికర్తయు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్యభగవానునికి ప్రణమిల్లుచున్నాను అని అర్థము. త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సత్వ తమో రజోగుణములను దాల్చినవాడు మహాసూరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్యభగవానునికి నేను ప్రణమిల్లుచున్నాను అని అర్థము. బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవచ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. దేదీప్యమానంగా ప్రకాశించుడివాడు, వాయుస్వరూపుడు, ఆకాశస్వరూపుడు, సర్వలోకములకు ప్రభువు అయిన సూర్యభగవానునికి ప్రణమిల్లుచున్నాను అని అర్థము. బంధూక పుష్ప సంకాసం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మంకిన పువ్వు వలె ఎర్రని వన్నె కలిగిన వాడు, హారములను కుండలములను ధరించడివాడు, ఒకే చక్రము కలిగిన రథంపై పయనించడివాడు అగు సూర్యభగవానునికి ప్రణమిల్లుచున్నాను అని అర్థము. తం సూర్యం లోకకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. జగత్ సృష్టికి కారణమైనవాడు, దివ్య తేజస్సుచే ప్రకాశించుచుండుడివాడు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను అని అర్థము. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సమస్త జగత్తునకు ప్రభువు, జగత్తునకు జ్ఞానము విజ్ఞానము మోక్షముని ఒసగువాడు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను అని అర్థము. ఫలశ్రుతి. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రనాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఈ సూర్యాష్టకాన్ని నిత్యము పఠించిన వారికి గ్రహబాధలు తొలగిపోయి, పుత్ర సంతతి లేని వారికి పుత్రులు కలగడమే కాకుండా దరిద్రులు ధనవంతులవుతారు అని అర్థము. ఆమిషం మధుపానంచయః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగ జన్మ జన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసానియే త్యజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం ప్రగచ్చతి. ఆదివారం నాడు మద్యము సేవించిన వారు రాబోయే 7 జన్మలలో దరిద్రులుగా జన్మిస్తారు. ఆదివారం నాడు స్త్రీ సంపర్కము, నూనెతో స్నానము, మధుమాంసములను త్యజించిన వారిని వ్యాధులు, శోకము, దరిద్రము జన్మ జన్మలకు దరిచారవు అని అర్థము. ఇది శివ ప్రోక్తం శ్రీ సూర్య అష్టకం సంపూర్ణం.